అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనం క్లాస్ 6 సంబంధించి 6వ తరగతికి సంబంధించి రెడీనెస్ ప్రోగ్రాంలో డే 7కి చేరుకున్నాం. అవర్ యానిమల్ వరల్డ్ పేజ్ నెంబర్ 91లో ఉన్నటువంటి యాక్టివిటీస్ని ఈ వీడియోలో అయితే మనం చేయబోతున్నాం. 6th క్లాస్కి సంబంధించి స్ప్రింగ్ బ్లూమ్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి అన్ని పాఠ్యాంశాలు కూడా డిస్కస్ చేయబడినాయి. సెమ్ 2 మరియు సెమ్ 1 అన్ని పాఠ్యాంశాలు కూడా ఈ ప్లేలిస్ట్లో అయితే మీకోసం పొందుపరచబడ్డాయి. అన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అలానే రెడీనెస్కి సంబంధించి కూడా ప్రతిదీ మీకు ఈ ప్లేలిస్ట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. అన్నీ కూడా చివరి వరకు కంప్లీట్ చేయబడినాయి. డే 7 అవర్ యానిమల్ వరల్డ్ మన జంతు ప్రపంచం. అవర్ యానిమల్ వరల్డ్ స్టూడెంట్స్ విల్ బి ఏబుల్ టు ఇక్కడ ఏంటంటే లెర్నింగ్ అవుట్కమ్స్ యొక్క డిస్కషన్ అనేది జరుగుతుంది. అంటే ఎటువంటి సామర్థ్యాలు పిల్లలు నేర్చుకుంటారు దీని ద్వారా. ఐడెంటిఫై అండ్ నేమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్ అండ్ రకరకాల జంతువుల్ని గుర్తించడం అండ్ వాటి పేర్లు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవడం అండ్ వాటిని ఏంటంటే ఆ పేరుతో పిలవడం. డాగ్ ఇట్లాంటివి ఉంటాయి కదా అట్లా. అండర్స్టాండ్ వొకాబులరీ రిలేటెడ్ టు యానిమల్స్ సచ్ యాజ్ లయన్, క్యామెల్ ఎట్సెట్రా. లయన్ అంటేనేమో సింహం, క్యామెల్ అంటేనేమో ఒంటె. అలాంటి ఏవైతే పదబంధాలు ఉన్నాయో పదానికి సంబంధించిన పదాలు అన్నీ కూడా నేర్చుకోవడం అయితే జరుగుతుంది. రైట్ సింపుల్ సెంటెన్సెస్ అబౌట్ డిఫరెంట్ యానిమల్స్ యూజింగ్ యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్స్ని ఉపయోగించి అంటే స్ట్రాంగ్ కావచ్చు అట్లా అనమాట. యాడ్జెక్టివ్స్ని ఉపయోగించి ఏం రాయమంటున్నారు, సింపుల్ సెంటెన్సెస్ అయితే ఫ్రేమ్ చేయమంటున్నారు. సరే, ఇక్కడ మనకు వచ్చేసి డిస్కస్ విత్ చిల్డ్రన్ ఆన్ అవర్ యానిమల్ వరల్డ్ మన జంతు ప్రపంచానికి సంబంధించి పిల్లలతో జంతువుల గురించి డిస్కస్ చేయమంటున్నారు. టీచర్ ఆస్క్ యూ రిలవెంట్ క్వశ్చన్స్ అండ్ రైట్స్ ద రెస్పాన్సెస్ ఆన్ బ్లాక్ బోర్డ్. బ్లాక్ బోర్డ్ మీద దానికి సంబంధించినటువంటి రెస్పాన్సెస్ ఏవైతే ఉన్నాయో పిల్లలు ఏవైతే చెప్తారో వాటిని బోర్డు మీద రాయాల్సి ఉంటుంది. డూ యూ లైక్ పెట్ యానిమల్స్? నీకు పెంపుడు జంతువులు అంటే ఇష్టమా? పెట్ యానిమల్స్, పెట్స్ అంటే పెంపుడు జంతువులు అన్నమాట. పెంపుడు మనం పెంచుకుంటాం కుక్కల్ని, పిల్లుల్ని. డూ యూ లైక్ పెట్ యానిమల్స్? ఎస్, ఐ లైక్ పెట్ యానిమల్స్. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. వాట్ ఈజ్ యువర్ పెట్ యానిమల్? ఏంది మీకు నచ్చినటువంటి పెంపుడు జంతువు అంటే డాగ్, కుక్క. వాట్ డు వి కాల్ ఏ బేబీ క్యాట్? ఏమని పిలుస్తాం బేబీ క్యాట్ని? కిట్టెన్ అంటాం. పిల్లి కూన, ఏ కిట్టెన్. ఈ విధంగా KITTEN కిట్టెన్ అనమాట. ఈ విధంగా అయితే ఇక్కడ మనకు ఒకటి చెప్పారు, రైట్ సింపుల్ సెంటెన్సెస్. సింపుల్ సెంటెన్సెస్ మనం నోట్స్లో రాసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే డూ యూ లైక్ పెట్ యానిమల్స్? ఎస్, ఐ డూ. అవును, నాకు చాలా చాలా ఇష్టం. ఎస్, ఐ లైక్ పెట్ యానిమల్స్. ఈ విధంగా రాసుకోవచ్చు. వాట్ ఈజ్ యువర్ పెట్ యానిమల్? మీ యొక్క పెంపుడు జంతువు ఏంటి? మై పెట్ యానిమల్ ఈజ్ ఏ డాగ్. కుక్కని నేను పెంచుకుంటున్నా అని చెప్పడం అనమాట. మై పెట్ యానిమల్ ఈజ్ ఏ డాగ్. వాట్ డు వి కాల్ ఏ బేబీ క్యాట్? ఏ బేబీ క్యాట్ అంటే పిల్లి పిల్లని ఏమంటారు? ఏ బేబీ క్యాట్ ఈజ్ కాల్డ్ ఏ కిట్టెన్. పిల్లి కూన అంటారు. కిట్టెన్ అంటే పిల్లి కూన, పిల్లి పిల్ల అన్నమాట. దాన్నే పిల్లి కూన అంటారు. ఈ విధంగా మనం అయితే రాసుకుంటాం నోట్స్లో. తర్వాత ప్రాక్టీస్ వర్డ్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే లయన్, సింహం, ఎలిఫెంట్, ఏనుగు, క్యాట్, పిల్లి, క్యామెల్, ఒంటె, డాగ్, కుక్క, క్యాంగరూ. క్యాంగరూ అని అంటాం మనం తెలుగు లోపల. కౌ అంటే ఆవు, ఫాక్స్ అంటే నక్క, హార్స్ అంటే గుర్రం, ర్యాబిట్ అంటే కుందేలు, జిరాఫీ అని అంటాం. టైగర్, పులి. ఇవి ప్రాక్టీస్ వర్డ్స్. వీటిని ఏంటంటే మనం స్పెల్లింగ్స్తో సహా నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత టీచర్ ఆస్క్స్ స్టూడెంట్స్ రీడ్ ద సెంటెన్సెస్ and makes them to act like animal mentioned in sentence.
ఇక కింద ఉన్నటువంటి సెంటెన్స్ని యాక్చువల్గా చదివి పిల్లలు కూడా ఆ విధంగా చేయాలన్నమాట, ఆ జంతువులాగా. ద మంకీస్ ఆర్ జంపింగ్ జస్ట్ లైక్ దిస్, జస్ట్ లైక్ దిస్. మంకీ అంటే కోతులు, ఇక్కడ మంకీస్ ఉన్నాయి. ఆ మంకీస్ ఏం చేస్తున్నాయి అంటే ఎగురుతున్నాయి. ఎలా ఎగురుతాయి అది పిల్లలు చేసి అయితే చూపించాలి. మంకీస్ ఎలా ఎగురుతాయి అనేది చేసి చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్, ద పీకాక్స్ ఆర్ డాన్సింగ్ జస్ట్ లైక్ దీస్. పీకాక్స్ అంటే నెమళ్ళు, ముందేమో కోతులు ఇవి, అండ్ పీకాక్స్ అంటే నెమళ్ళు. ఆర్ డాన్సింగ్ జస్ట్ లైక్ దిస్, జస్ట్ లైక్ దిస్. ఏవైతే పీకాక్స్ ఉన్నాయో ఈ విధంగా ఎగురుతాయి అనేసి పిల్లలు చేసి చూపించాలి, పిల్లలు చేయాలన్నమాట. తర్వాత ఎలిఫెంట్స్ ఆర్ స్టాంపింగ్ జస్ట్ లైక్ దిస్, జస్ట్ లైక్ దిస్. స్టాంపింగ్ అంటే కాలుని గట్టిగా నేల మీద కొట్టడం అనమాట, స్టాంపింగ్ అంటారు. ద ఎలిఫెంట్స్ ఆర్ స్టాంపింగ్ జస్ట్ లైక్ దిస్, జస్ట్ లైక్ దిస్. కాబట్టి ఏనుగులు ఈ విధంగా కాళ్ళని ఏం చేస్తాయంటే నేల మీద గట్టిగా కొట్టడం అయితే చేస్తాయి. ఆ విధంగానే పిల్లలు కూడా ఏం చేయాలంటే ఆ విధంగానే చేయాల్సి ఉంటుంది. ఏనుగులు ఏ విధంగా అయితే తన కాల్ని నేలకేసి కొడతాయో. ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ జస్ట్ లైక్ దిస్, జస్ట్ లైక్ దిస్. అండ్ తర్వాత పక్షులు ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఎగురుతాయో చూపిస్తారనమాట పిల్లలు. ఈ విధంగాని, జస్ట్ లైక్ దిస్ అంటే ఈ విధంగాని. ద స్నేక్స్ ఆర్ హిస్సింగ్ జస్ట్ లైక్ దిస్, జస్ట్ లైక్ దిస్. అండ్ పాములు బుసలు కొడుతుంటాయి. హిస్సింగ్ అంటే బుస కొట్టడం, హిస్సింగ్ అంటే బుస లేకపోతే సౌండ్ చేస్తుంటాయి చూసారా, అదనమాట బుస సౌండ్ చేస్తాయి, హిస్ అని అదనమాట, ఆ సౌండ్ చేయడం అనమాట. ఇలా చేస్తాయి అని చూపించాలి. ఈ విధంగా ఏంటంటే పిల్లలు ఎనాక్ట్మెంట్ అంటే ఒక యాక్షన్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే సబ్స్టిట్యూషన్ టేబుల్ ఉంది. యాక్టివిటీ 3 కనుక మనం చూసినట్లయితే పేజ్ నెంబర్ 91లో మనకు వచ్చేసి ఈ సబ్స్టిట్యూషన్ టేబుల్ అయితే ఉంది, మనం గమనించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సబ్స్టిట్యూషన్ టేబుల్ ఓరల్ ప్రాక్టీస్ అనేది చేయించాలి. అంటే టీచర్ ఎవరైతే ఉన్నారో చెప్తారు, ద టైగర్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ట్రీ అనేసి పిల్లలు కూడా చెప్తారనమాట. టైగర్ ఈజ్ అండర్ ద ట్రీ, ద టైగర్ ఈజ్ బిహైండ్ ద ట్రీ, ద టైగర్ ఈజ్ బిసైడ్ ద ట్రీ. ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అప్పుడు పిల్లలు కూడా చెప్పడం జరుగుతుంది. ద టైగర్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ట్రీ, ద టైగర్ ఈజ్ అండర్ ద ట్రీ, ద టైగర్ ఈజ్ బిహైండ్ ద ట్రీ, ద టైగర్ ఈజ్ బిసైడ్ ద ట్రీ. ఇక్కడ మనం అర్థాలు కనుక తీసినట్లయితే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు అని, అండర్ అంటే క్రింద అని, బిహైండ్ అంటే వెనుక, బిసైడ్ అంటే ప్రక్కన. ద టైగర్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ట్రీ అట్లా మనం రాయాల్సి ఉంటుంది. దీన్ని మనం ఏం చేయాలంటే మన నోట్స్లో లేదా ఖాళీగా ఉన్న చోట ద టైగర్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ట్రీ. తర్వాత ద టైగర్ ఈజ్ అండర్ ద ట్రీ. ఆ తర్వాత మనం ఇక్కడ రాద్దాం కింద, ద టైగర్ ఈజ్ బిహైండ్ ద ట్రీ, ద టైగర్ ఈజ్ బిసైడ్ ద ట్రీ. వీటి అర్థాలు ఏందో చూద్దాం ఒకసారి.
ద టైగర్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ట్రీ. అంటే ఆ పులి ఎక్కడుంది? చెట్టు ముందుంది. ఆ టైగర్ ఈజ్ అండర్ ద ట్రీ. టైగరు చెట్టు క్రింద. ఇదేమో ముందు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు, అండర్ అంటే కింద. ద టైగర్ ఈజ్ బిహైండ్ ద ట్రీ అంటే వెనకాలుంది, మనకు కనబడదు, వెనకాలుంది. బిసైడ్ ద ట్రీ. ద టైగర్ ఈజ్ బిసైడ్ ద ట్రీ. చెట్టు పక్కన ఉంది. టైగర్ వచ్చేసి పులి చెట్టు పక్కన అయితే ఉండడం జరిగినాయి. ఇది టోటల్గా వచ్చేసి డే 7 అవర్ యానిమల్ వరల్డ్కి సంబంధించినటువంటిది. అండ్ టోటల్ మనం చూసాం. ఇదే విధంగా మిగతావి కూడా మీకు కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి మీరు ఫోన్లో చూస్తున్నట్లయితే ఐ కార్డ్స్ అనేవి ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి. వాటి ద్వారా టోటల్ యాక్సెస్ చేయొచ్చు. అండ్ డిస్క్రిప్షన్, ఈ టైటిల్ ఏదైతే ఉంటుందో క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. వాటి ద్వారా కూడా అన్నీ మీరు యాక్సెస్ చేయొచ్చు. గ్రామర్తో సహా ప్రతిదీ యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఎండ్ స్క్రీన్స్ వస్తాయి, వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే అండ్ ఏవైతే ప్లేలిస్ట్ లింక్స్ అనేవి కామెంట్ సెక్షన్లో రిప్లైగా పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్.